ఉల్లిపాయలు జనాలకు కన్నీళ్లు తెప్పిస్తున్నాయి. పలు నగరాల్లో ఉల్లి ధరలు చుక్కలను తాకుతున్నాయి. రేట్లు విపరీతంగా పెరగడంతో వినియోగదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఉల్లి ధర టోకు మార్కెట్లో కిలో 40 నుండి 60 శ్రేణి నుంచి 70 నుండి 100 శ్రేణికి పెరిగాయి. ధరల పెరుగుదలపై వినియోగదారులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. నిత్యం వంటింట్లో ఏ వంటకైనా వాడే ఉల్లిని కొయ్యాలన్నా కొనాలన్నా జనం బెంబేలెత్తిపోతున్నారు. ధరలు విపరీతంగా పెరగడంతో ఉల్లిని కొనేందుకు చాలా మంది వినియోగదారులు ఆసక్తి చూపడం లేదు. తాము మండిలో నుంచే ఉల్లిని కొనుగోలు చేస్తామని, దానికి తగ్గ ధరకే విక్రయిస్తామని విక్రయదారులు చెబుతున్నారు. నవంబర్ 8వ తేదీన ఢిల్లీలో ఉల్లి ధర 80 రూపాయలు ఉన్నట్లు తెలుస్తోంది. అకాల వర్షాల ప్రభావం ఉల్లి పంటపై ఎఫెక్ట్ చూపింది. భారీ వర్షాలతో ఉల్లి పంట తీవ్రంగా దెబ్బతినడంతో దిగుబడి బాగా తగ్గిపోయింది. ఫలితంగా మార్కెట్లో డిమాండ్కు సరిపడా ఉల్లి ఉత్పత్తి లేదు. దీంతో ధరలు ఘాటెక్కిస్తున్నాయి. ఇక దేశంలోనే ఉల్లి సాగు ఎక్కువగా చేసే మహారాష్ట్రలో అక్టోబర్లో భారీ వర్షాలు కురవడంతో ఉల్లి సాగు కొంత ఆలస్యమైంది. పంట సాగు ఆలస్యం కావడంతో మార్కెట్లోకి రావడానికి సమయం పడుతుంది. అదే సమయంలో ఉల్లి నిల్వలు తగ్గిపోవడం, వినియోగం పెరగడంతో ఉల్లి ధరలు పెరిగి సామాన్యులకు చుక్కలు చూపిస్తున్నాయి. పరిస్థితి ఇలాగే ఉంటే త్వరలోనే కిలో ఉల్లి ధర సెంచరీ కొట్టొచ్చని మార్కెట్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.